మీ పేరు? నా పేరు దుర్గా అండి. దుర్గా గారు ఏం చేస్తూ ఉంటారు? ఏం చేయండి, ఇప్పుడైనా పనికి వెళ్తాము మామూలుగా. తోటలలో కరెంట్ పిలిపి వెళ్తాము, కొట్లో పని చేసుకుంటా వెళ్తాము. అది ఉన్న రోజు వెళ్తాం, లేకపోతే లేదు ఇంటి దగ్గర ఉంటుంది. ఇంటి దగ్గర ఉంటారు. అంతకుముందు నేను చాలా వీడియోస్ చేశాను కదండి, మనం ఫుడ్ అది పంచినప్పుడు వీళ్ళు మన చాలా వీడియోస్ లో ఉన్నారు. వీళ్ళ హస్బెండ్ ఉండేవారు ఆ వీడియో. మీరు పాత వీడియోస్ చూస్తే తెలుస్తుంది. రీసెంట్ గా చనిపోయారు చనిపోయారు. చిన్న హెల్ప్ చేద్దామని వచ్చాం. చనిపోయి ఇప్పుడు 6 నెలలు అయిందండి. మా ఆయన గారు చనిపోయి 6 నెలలు అవుతుంది. 7 నెలలు అలాగే బతుకుతున్నాం. పిల్లలు మేము ఎవరు పట్టించుకోరు, మమ్మల్ని ఎవరు పట్టించుకోరండి. ఎవరన్నా మాకు ఇక్కడ ఎవరు దిక్కు మొక్కు లేరండి. మా వరకు అమ్మాయి నేను మా అమ్మాయి పనికి వెళ్తే తీసుకొచ్చి పెడితే వండుకుంటాం, లేకపోతే లేదండి. జ్వరాలు వచ్చాయి, ఎవరు వచ్చా మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. లేదు అలా వెళ్తాం, తెచ్చుకుంటాము. వాళ్ళు ఏమన్నా చిన్న చిన్న బాకీలు అడుక్కుంటాం, కష్టపడి ఇళ్లలో పని చేసుకొని బతుకుతామండి. అంతే మా పరిస్థితి అండి. ఇక వెనక ముందు మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరు చెప్పండి. అవును, కంటి ఆపరేషన్ చేయించుకొని షుగర్ వచ్చిందండి. దానికి కంటి ఆపరేషన్ చేసుకుని కన్ను బాగానే కనపడింది, కానీ షుగర్ వచ్చి దాంట్లో డింగో జ్వరం వచ్చేసింది. హాస్పిటల్ జాయిన్ చేసాం, చూపించాం. ఇక్కడ వల్ల కాదన్నారు, అక్కడ వల్ల కాదన్నారు. విజయవాడ తీసుకెళ్లిపోతే అక్కడ 2 రోజులు ఉన్నారు. ఆర్టీసీ అందుక చనిపోయారండి. ఆయన కంటి ఆపరేషన్ చేసుకున్నాక షుగర్ టాబ్లెట్లు వేసుకోలేదు. దాని వల్ల ప్రాబ్లం తిరుగుతూనే చనిపోయాడండి. అసలు ఎవరు చనిపోతారు కానీ అనుకోలేదు మేము. చాలా గట్టిగా ఉన్న మనిషి. షుగర్ అది ఊపిరితిత్తుల్ని బాడీ మొత్తం పాడైపోయిందంట, తినేసేసిందంట. షుగర్ వల్ల మొత్తం ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయండి. షుగర్ కొట్టేసింది బాగా. దాంట్లో 3 నెలల కానించి గుండెకి నిమ్ము చేరిందంట. మేము ఎవరికి కనుక్కోలేదు అది. ఇక దాంట్లో కంటి ఆపరేషన్ చేయించుకున్నాక షుగర్ టాబ్లెట్లు వేసుకోవద్దన్నారంట డాక్టర్లు. నాకు షుగర్ లేదులే, నాకు ఇలా చూపించి కన్ను బాగా కనపడుతుందని అనుకునేవాడు. మళ్ళీ ఇంకో కంటికి చేయించుకుంటాను వెళ్ళి ఆశీర్వాద హాస్పిటల్లో చేయించామండి. బాగానే చూశారు వాళ్ళు కూడా పాపం. ఒక వారం ఉన్న తర్వాత పంపించేశారు. బాగానే తిరుగుతున్నాడని జ్వరం వచ్చింది సడమని. ఈ దేవుడు పిలుచుకున్నాడు, వెళ్ళిపోయాడు. మనం చేసేది ఏమి లేదు. ఇక చేపించినట్టయితే మాకు అర్థమయ్యేదండి ఫలానా ఉంది అని. ఇక ఆయనకి ఏం చెప్పుకోవాలి, బాగానే తిరుగుతున్నాడు కదా అని అనుకోవాలి. ఇక ఏమనుకోలేదు మేము. నాకు 3 అమ్మాయిలే, బాబు. 3 అమ్మాయిలు, ఒక బాబా? 3 అమ్మాయిలు ఎక్కడ ఉంటారు? అమ్మాయి అక్కడ ఉంటదండి, అటు పక్క ఒక అమ్మాయి. ఈ అమ్మాయి ఇక్కడే ఉంటది. ఈ అమ్మాయి మనకు తెలుసు. ఇంకో దగ్గర ఉంటదండి. ఈ ఊర్లోనేనా? ఈ ఊర్లో కూడా ఎటో వెళ్ళిపోయింది ఆయన. అక్కడ ఎక్కడుందో మనకు తెలియదండి. ఆ పాప పెళ్లి చేసుకుందో ఎక్కడుందో మనకు తెలియదు. ఆ పాప 2 పాపలండి. పెద్దదిగా. 2వ అమ్మాయి ఈ ఊరేనా? 2వ అమ్మాయి ఇగో ఈ అమ్మాయి. 3వ అమ్మాయి అక్కడ ఉంటదండి, ఆ పేటలో ఉంటుంది. అక్కడ కొన్ని గుడిసెలు ఉన్నాయి. అటుపక్క చెట్టూరు కూడా వెళ్ళే రోడ్లో ఉండారు. వాళ్ళు పర్లేదండి. ఒక అమ్మాయి వెళ్ళిపోయిందండి, వెళ్ళిపోయి సంవత్సరం అయిపోతుంది. ఎక్కడుందో కూడా తెలియదు, ఎలాగుందో కూడా తెలియదు. దాని గురించి కూడా మా ఆయన గారి టెన్షన్ పెట్టుకున్నారండి. ఇలా వెళ్ళిపోయింది పిల్లలని. ఇక చాలా కంగారు అయిపోయిందండి, వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు మీ అబ్బాయి చదువుకుంటున్నాడు, కానిస్టేబుల్ జాబ్ ఏదో ప్రిపేర్ అవుతున్నాడు అని చెప్పారు అంతకుముందు. లేదండి, ఏమి రాలేదుగా జాబ్లు. పిల్లడు కూడా డింగో జ్వరం, టైఫాయిడ్ జ్వరం అయితే మొన్నటిదాకా హాస్పిటల్లో ఉండి వచ్చాను. మీ అబ్బాయి కోడలు కూడా లీగి మనిషేనండి. కలిసి చోట ఉంటున్నారా? 2 అక్కడ ఉంటున్నారండి. ఎవరితో స్థలం ఉంటే మా ఆయన గారు చనిపోయాక 6ని అడిగి వేసుకున్నాం. అందాక మొన్నండి అమ్మ ఖాళీగానే ఉందంటే ఇలాగే గుడారం వేసుకున్నామండి. ఇది మా ఆయన గారు వేసిన గుడారం అండి, గట్టిగా వేసాడు. ఇంక నెలకు చనిపోతాడు. చిన్న చిన్నవి అయితే మీ గుడారం మాత్రం పెద్దదే. బాగా వేసారండి. లోపలే ఉన్నాయి అన్ని వంట సామాన్లు. పడుకోవడం ఎక్కడ పడుకుంటాం? ఇదిగోండి ఒక మంచం, పాప నేనే ఈ మంచం మీద పండుకుంటాం. సామాను రిక్షా మీద ఉంటదండి. కింద మొత్తం తెమ్మొచ్చేసింది. అదిగో తేమ వచ్చేసింది. కింద పావులు ఉంటాయేమో. పావును కూడా చంపామండి మొన్న. బరద పాము, ఏ పాము, తాసుపాము అండి. వచ్చే చంపేసాం కర్ర తీసుకొని. అలాగండి మా పరిస్థితి. వెళ్తే తెచ్చుకుంటూ తిన్నట్టు, లేకపోతే లేదు. సొంత అక్క చెల్లి. నేను ఇప్పుడు నా పక్కన నుంచింది కదా, సొంత అక్క చెల్లి. ఇదే కదా ఫస్ట్ మీతో పాటు తెలుసు మాకు. అందరి పరిస్థితి అంతంత మాత్రమేనండి, అంతంత పరిస్థితి. ఇక మా అమ్మాయి పరిస్థితి అయితే మరీ ఘోరమండి. అదిగో 2 పిల్లలు, ఆ పాపకు జ్వరం అండి. అదిగో ఆ పండుకున్న పాపకు జ్వరం. 2 పిల్లలు, 2. మీ అమ్మాయి పరిస్థితి ఘోరమైనా చాలా ధైర్యంగా ఉంటది.
ఆమెకున్న ధైర్యం మనకు ఉండదండి. అదే అంటున్నా మొహల్లోనే కనబడుతుంది. ఆ, శుభ్రంగా ఉంటే చాలు ఈడ్చుకొచ్చేస్తారు. ఆ. ఇదిగో నిన్న నుంచి జ్వరం ఇదిగో పండుకుంది పాపకి. అది బిల్లలు పెట్టి ఇడ్లీ వేసి తినిపించి పండేసింది. అదిగో నిద్రపోతుంది. తీసుకెళ్లారా? తీసుకెళ్ళామండి. తీసుకెళ్లారు ఇక్కడ తీసుకెళ్ళామండి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి. అది మంచిగా చూసారు. ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ బాగానే చూస్తున్నారండి. ఇంజక్షన్ ఏం చేశారా? చేయలేదండి, అరకులోను బిల్లలు ఇచ్చారు. ఇంజక్షన్ చేయనన్నారు, బిల్లలు ఇచ్చారు. ఏ ఊరేంటి అసలు సొంత ఊరు? మాది సొంత ఊరు తీనర్సాపురం. అయితే అక్కడ కొంతకాలం ఉందామండి. అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మీకు గవర్నమెంట్ పెన్షన్ వస్తుందా? రావట్లేదండి. ప్రభుత్వం పెన్షన్ ఏమి రాదు. ఇంకా ఇవ్వలేదు ఇంకా పెన్షన్. అది వీడో పెన్షన్. బాబాయ్ చనిపోయారు కదా. మా ఆయన గారికి వచ్చింది. మా ఆయన గారికి కూడా ఎంతో కాలం రాలేదండి. అబ్బాయి 60 దాటింది ఆయనకి వచ్చినాయి. ఇంకా ఆయన చనిపోయారు. ఒక 6 నెలలు 7 నెలలు వచ్చేయండి. ఆయన చనిపోయారు. ఇక వీడో పెన్షన్ ఇంకా మీకు పెట్టుకున్నారా? పెట్టలేదండి, ఇంకా వదలలేదు అంటున్నారు కదా ప్రభుత్వం. ఇక వదలలేదని అంటే ఇక మేము పెట్టుకోలేదండి. మరి ఇప్పుడు బియ్యం ఎన్ని వస్తాయండి? 10 కేజీలు వస్తాయండి పాపకి మీకా? మరి వీళ్ళ పిల్లలు ఉన్నారు ఇద్దరు. వాళ్ళకి ఏరేనండి, నాకేరే. వాళ్ళకి వేరు, ఆయన గారికి మీవి 10 లేదు. ఇప్పుడు 5 కేజీలే పోతున్నారండి. అది మనిషి లేరండి. మరి తెలుసు కండి వచ్చేవారు. 5 కేజీలు 5 కేజీలే వస్తాయి. మరి మీరు ఇల్లేం రాయించుకోలేదా? ఎన్నాళ్ళైంది ఇక్కడికి ఊరొచ్చి? చాలా లేదండి, 10-20 సంవత్సరాలు అయిపోతుంది. వచ్చి మీకు రాలేదా? ఎందుకని? చెప్పారండి మాకు అప్పుడు కార్డు లేదు అంటే. ఇక్కడ రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ ఉండాలి అని అంటున్నారు. వాటి గురించి రాలేదా? మరి ఈసారి చాలా ఇల్లు ఇస్తున్నారు కదా ఈ గవర్నమెంట్. పెట్టుకోవాలండి, పెట్టుకోండి. ఇలా అన్నాలు పాము కుట్ర ఇవన్నీ ఉంటాయి, తేలేవి ఉంటాయండి. పాములు ఎన్ని ఉంటాయనండి. అసలు ఎన్ని చంపేవో ఈ దెబ్బల మీద లెక్కలేదు. ఆయనకు చాలా గట్టిగా వేసారు. ఇలా గొడారం వేయటం కూడా రావాలి. అందరికి కుదరదండి. మా ఆయన గారు వేసారు అప్పుడు. ఎదుగు పెద్ద పెద్ద కర్రలు కొట్టుకొచ్చి గాలి తోలిద్ది అని వేసారు. ఇలా వంపుగా ఉన్నాయి. ఏం కర్రలండి? ఎదురు కర్రలండి. అవి కొనుక్కోవటమే మనం. ఎదురు కర్రలు కొనుక్కొచ్చి ఇలా వేసుకోవాలి. ముగ్గురు నలుగురు ఉండాలండి. కలిపి వేసి ఈ డేరాలు కొనుక్కున్నాం. ఇది మనం కొనుక్కొచ్చుకోవటమేనండి మన ఊళ్ళో. మరి ఇవి అంటే చీకిపోతాయి కదా. చీకమండి. ఇక ఎండకి ఒక 2 సంవత్సరాలు పనికొస్తాయండి. మళ్ళీ అది పాడైపోయినాక మళ్ళీ మనం తెచ్చుకోవాలి. చలికాలం కూడా విపరీతమైన చలి కదా. సరేనండి, ఇది సరైన ఎండైనా తప్పదండి. ఇదిగో బాగా తెమ్మొచ్చేసిందండి డేరాలలో. బాగా జల్లి కొట్టేస్తుంది. అదిగో కింద యువకొచ్చేస్తుంది. మీరు యువకొచ్చేస్తుంది. మంచం మీద పడుకుంటే మరి పిల్లలు ఎక్కడ పడుకుంటారు? మేము నలుగురు ఆ మంచం మీద పడుకుంటాం. నలుగురికి సరిపోద్దా? అలాగే మరి ఉందో ఒక మంచం, ఇంకెక్కడ పండుకుంటాం? మంచం ఏమైనా తీసుకోవాల్సింది, ప్లేస్ ఉంది కదా. ఉంది కానీ ఇంకో మంచం లేదండి. ఆ రిక్షా మీద సామాన్లు పెట్టుకుంటారా? బట్టలండి, పిల్లల బట్టలు. మావి. ఆ రిక్షా ఎవరిదండి? మాదేనండి. దాని మీద ఏమైనా వ్యాపారం చేసేవారా? ఏం లేదండి, ఊరూరికి వెళ్ళే వాళ్ళం కదా. దాని మీద కుండలు అవి పెట్టుకుని ఊరూరు మారిపోయినప్పుడు లాక్కుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఇక్కడ బాగుంటే అక్కడ ఉండేవారు. చింతలు కూడా వచ్చి ఎన్నాళ్ళైంది? 20 సంవత్సరాలు. 20 ఏళ్ళ నుంచి ఇక్కడే ఇల్లు రాయించుకోలేకపోయారు. అప్పటికి మీ పిల్లలు చిన్నోళ్ళండి. ఆ పాప ఇలాగుంది. ఆ పాప ఉన్నట్టుంది మా అమ్మాయి ఇక్కడ ఉన్నప్పుడు. ఎన్ని చెట్లు, విపరీతమైన చెట్లు అండి. మేము అప్పుడు చిన్నపిల్లలు బాగా అసలు ఇటు ఎవరు వచ్చేవారు కాదు. అన్ని చెట్లు అండి. ఏదో రహదారి ఈ గుడారాలు వేసాక 100 పావులే చంపాము ఇక్కడ. అన్ని తాసుపాములు వస్తే కట్ల పురుగులేనండి. దింపుతారు ఊరి చివరి కదా. మరి దింపి అలా వెళ్తారా? రాయినంత కదా పొలిమేర రాయే శవాన్ని దింపుకొని అక్కడ దింపుతారండి. లేపి అదే ఇంటి గురించి ఏమైనా చెప్తారా? గురించి అమ్మాయి ఎదవరాలే, నేను ఎదవరాలే. ఇక్కడ వెధవరాలు లేకపోతే సుమంగళి అని కాదు, మనది మంచి మనస, మంచి లేకపోతే ఓర్పు పెట్టి చూడాలండి. ఇక్కడ మంచి మనుషులే అండి. నేను అంటుంది ఏంటంటే మనల్ని మనం ఎప్పుడు తక్కువగా చేసుకోకూడదు. ఎవరినంటే తక్కువ అవ్వం. అసలు ఎంతో మంది రాళ్ళు వేయాలని చూస్తారు, తిరిగి ఆ రాయే వాళ్ళకి తగులుతని అర్థం కాదు. రోజు వస్తుంది వాళ్ళకి అర్థం కాదు. మనకెళ్ళి 5 ఏళ్ళు చూపిస్తారండి, వాళ్ళకెళ్ళి 1 ఏళ్ళు చూపించే టైం వస్తుందని అర్థం చేసుకోవట్లే వాళ్ళు. మనకెళ్ళే 1 వేలు చూపిస్తారు, వాళ్ళకి మిగతా వేలు 4 వాళ్ళ వైపు చూపిస్తాయి. కాలం నిర్ణయిస్తుంది, భగవంతుడు ఉంటాడు. నిందలో వెయిటింగ్ కాదు, వాటిని ఎప్పుడు నిరూపించాలి, లేకపోతే మూతుబలి రాలతాయి.
ఎప్పుడు అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. దేవుడు మాకు అది ఇది నిజం. మనుషులు మోసం చేసి నిందలు వేయడం కాదు. కొన్ని రోజులేనండి, కొన్ని రోజులే. మన దేవుడి ప్రేమ కావాలండి. అది ఇలాగ ఉంటున్నామంటే దేవుడి ప్రేమ. మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, నేను ఏ దేవుడైనా ఒకటే అనుకుంటా. కాకపోతే ధైర్యంగా జీవితాన్ని లాక్కొస్తున్నారు. ధైర్యం ఉంటే ఏది దేవుడు సాధించలేదు. ఆయన మా ఇంట్లో ఉంటున్నాడు, ఆయన మాతోనే ఉంటున్నాడు. మేము ఎదవాలని అందరు తోసేసినా మనుషులు తోసేస్తారండి, దేవుడు ఎప్పుడు తోసేయడు. ఆయన గొప్ప దేవుడు. వెధవరాలు పుణ్యశ్రీలు అని ముఖం మీద ఏమి మనం రాసి పెట్టుకొని ఉండమమ్మా. నేనంటుంది పుణ్యశ్రీలు అంటే వాళ్ళకి ఏదో బలం ఉంటది, శక్తులు ఉంటాయని కాదు. మనుషులందరూ ఒకటే. ఈ రోజు నాకు పెళ్ళి అవుద్ది, రేపు వాళ్ళకి అవుద్ది, అంతే. అంతే తప్ప ఇక్కడ వెధవరాలు అని ఎప్పుడు తీయకూడదు. ఒక వెధవరాలు దేశాన్ని ఏలింది, ఈ దేశాన్ని శాసిస్తుంది ఈ రోజుకి. అలాగా మనం చూసుకుంటే వెధవరాలు చరిత్రలో చాలా ఉన్నాయి. ఎప్పుడు వెధవరాలని వస్తుంది అనుకోవద్దు, ఎందుకంటే అది మన కర్మ అంతే. కానీ వాళ్ళు తెలుసుకోవాలి ఏంటంటే నువ్వు అన్నట్టు పక్కకు తోస్తూనే ఉంటారు. సాక్షాత్తు గౌరీదేవితో గంగాదేవితో సమానం. వాళ్ళు దీవించిన, వాళ్ళ శాపమిచ్చిన తరతరాలు వాళ్ళ వంశానికి పడుతూనే ఉంటది. పాపమని పుణ్యమని ఆ పళ్ళు తింటూనే ఉంటారు. మీరేం బాధపడద్దు. ఇక్కడ వీళ్ళందరూ 20 ఏళ్ళుగా ఉంటున్నారండి. టీ నరసాపురం నుంచి వచ్చి ఇక్కడ వీళ్ళు నివాసం ఏర్పరచుకున్నారు. ఇది వీళ్ళ స్థలం కూడా కాదు, మాది కాదండి, ఎన్ని పట్టా భూములు. పట్టా భూములు అంటే కోమట్లవండి. గ్యాస్ కూడా నుంచి ఎవరెవరో కొనుక్కున్నారండి. ఎవరెవరో కొనుక్కున్నది మీరు వాళ్ళని పర్మిషన్ అడిగి వేసుకోండి. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోవాలి. ఇదండి కొలతరాలు అన్ని పట్టా భూములు. కానీ ఎవరు ఉండమంటున్నారు? 20 ఏళ్ళ నుంచి వాళ్ళు ఉండమంటాం. పెట్టండి డేరాలు, అలాగ బీకేసుకుని అలాగ బీకేసుకుని ఇలాగ బీకేసుకుని ఇలాగేసుకున్నాం. అటువైపు ఉండేవారా? అప్పుడు అటువైపు ఉండేవాళ్ళం. ఆ గోడలు కట్టేసండి, స్తంభాలు ఉన్నాయా, చిన్న చిన్న స్తంభాలు. అలాగా ఇల్లు లేవు అవి, లేవండి. ఇప్పటికి ఇలాగ రోడ్డు పక్కకు వచ్చాయి. వీళ్ళైతే ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. వీళ్ళకి ప్రభుత్వ భూములు అంటే గవర్నమెంట్ ఇచ్చే ఇల్లు కూడా ఏమి రాయించుకోలేదు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేదని వీళ్ళైతే ఇబ్బంది పడుతూనే ఉన్నారు. చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసేవారు. ఇదో ప్లాస్టిక్ సామాను అమ్ముతారండి. అవి ఇంకే పొట్టి బిళ్ళలు, అద్దాలు, దువ్యాన్లు ఇవన్నీ అమ్ముతారండి. ఇంకా ఈ మధ్యనేమో ఇళ్లలో పనులకు కూడా వెళ్తున్నారు. వీళ్ళ పరిస్థితి అయితే అసలు బాలా. చెప్పాలంటే ఇక్కడ అందరూ ఆడవాళ్ళే ఉన్నారు. ఎక్కువ భర్తలు చనిపోయారు, మగవాళ్ళందరూ చనిపోయారు. ఎందుకంటే పరిస్థితి, జీవన విధానం, తాగుడికి బానిస అయ్యి, లేకపోతే కొంతమంది బాగున్నా వాళ్ళకి హెల్త్ బాగోపోయినా అది టెస్టులకి అమౌంట్ లేక వెళ్ళి చూపించుకోలేని పరిస్థితుల వల్ల వీళ్ళు ఇలా అయిపోయారు అన్నమాట. అందుకనే మనకి ఈ టాపిక్ వచ్చింది. ఇంకా వీళ్ళ అబ్బాయి చెప్పమ్మా. మా పిల్లోడికి మైండ్ లో ప్రాబ్లం అండి. ఇలా పెట్టుకో. మైండ్ లో ప్రాబ్లం అయితే మరి మా బాబుకి మేము హాస్పిటల్ చూపిస్తాం. చూపించుకుంటే కూడా డబ్బులు ఉంటలేదు. మరి దేవుడు మరి అట్నే ఇస్తున్నాడు మాకు. వికలాంగుడు బాబు. అవునండి, వికలాంగుడు. మైండ్ సరిగ్గా పనిచేయదా? పనిచేయదండి. పిడుసులు వస్తాయి పిల్లోడికి. ఫిక్స్ వస్తుంది. మేము గవర్నమెంట్ లో చూపించామండి, వాళ్ళు బయట రాస్తారు. మేమైతే వారానికి 2 సార్లు తీసుకోవాల్సి వస్తుంది. నా భర్త అయితే 5 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇంత మటుకు నాకు కూడా పింఛన్ రావట్లేదు. నన్ను ఎవరో మోసం చేశారండి. మరి వాళ్ళ వల్ల నా డబ్బులు ఆడ ఆగమైపోయినాయండి. మనకి మోసం చేస్తారు. పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి నేను మోసం చేశాను. కార్డులో దింపించుకొని నా జీవితం నాశనం చేశారండి. 5 సంవత్సరాలు నా భర్తకి. మా బాబుకి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుందండి. నీకు విడో పెన్షన్ కూడా రాదా? రావట్లేదండి, అసలు ఏమీ రావట్లేదు. పెట్టాం కానీ అసలు మా మొక్కలకి వెళ్ళి చూడరండి. సత్యమైన ఒక ఆమె ఉంటది మేడం గారు, మా బాబుకి ఆమె పెట్టించింది. ఆయనలో దేవుడు వచ్చి నా బిడ్డను పెట్టించాయండి. మా వాళ్ళకి తెలిసి కూడా నన్ను పెట్టుకున్నారు తప్ప మమ్మల్ని అయితే పెట్టనివ్వలేదండి. మంచి హృదయాలండి మా వాళ్ళు. మరి ఇప్పుడు అబ్బాయికి పెన్షన్ వస్తుందా? వికలాంగుడి పెన్షన్ వస్తుందా? రావట్లేదండి. పెట్టామండి, ఇంకా వదలలేదంట, రాలేదు. జగన్ ఉన్నప్పుడు పెట్టామండి మేము. ఆయన మారాడు కాబట్టి చంద్రబాబు వస్తే పెడతారని చెప్పారు. మరి మేము ఇంకా ఆలోచిస్తున్నామండి వచ్చేదాకా. వస్తుంది. స్కూల్కి వెళ్తున్నారా? వాడికి ఏం చదువుతున్నారు? మీ అమ్మాయ ఏం చదువుతుందమ్మా? చెప్పు. నవ్వకూడదు, అలా చెప్పాలి. ఇప్పుడు అవుట్ వేసింది. 4th క్లాస్ చదువుతున్నావా? ఆ పాప నువ్వేం చదువుతున్నావు? వెళ్ళరా, అంగన్వాడికి వెళ్తున్నావా? భలే కట్టావు చీర, బాగుంది. ఇగో చీర కట్టింది చూడు, ఇలా చూపించారా? వేసుకో, పౌట్ వేసుకో, పౌట్ వేసుకో, ఇలా వేసుకో, వెయ్యి. ఇగో
చీర కట్టిందండి ఈ పాపని చూడండి. హాయ్ చెప్పు. అంగన్వాడికి వెళ్తున్నావా? అంగన్వాడికి చీర 5 కేజీలు రైస్ కనబియ్యం వండుకోండి. మా తరపున చిన్న సహాయం అండి పిన్నికి. నేను చెప్తారా? మీకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ చెప్తున్నారు. మాకు మాదిరిగా మా వాళ్ళు చాలా మంది ఉన్నారండి, వాళ్ళకి కూడా సహాయం చేయండి. ఓకే. మాకేమో డ్రెస్సులు మొన్న ఇచ్చేసేయారంట అది అమ్మగారు, మా వదిన. పట్టుకోరా. మీరు కూడా అడిగానండి మిమ్మల్ని, అడిగారు ఆయన గారు మీరు అడిగారు, తిను అడిగింది. మనం పాత బట్టలు కూడా కలెక్ట్ చేసి తీసుకొచ్చామండి. మా ఇంట్లో కొంతమంది తెలిసిన వాళ్ళ దగ్గర అది వీళ్ళకి ఇస్తున్నాం, అడిగారు.